నమస్కారం ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించిన మోదీ. యువశక్తి నైపుణ్యానికి గొప్ప ప్రతీకగా అభివర్ణించిన మోదీ. భారత మేధస్సు నైపుణ్యాన్ని మరోసారి చాటారని కితాబు. భారత అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందన్న మోదీ. అనురంగాన్ని కూడా ప్రైవేటీకరించే ఆలోచనలో ఉన్నామని ప్రకటన. గ్రూప్ 2 సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సీజే. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం. పాకిస్తాన్ మాజీ ప్రధాని జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారన్న అధికారులు. ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కై రూట్ తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను మోదీ ప్రారంభించారు. ఈ స్కై రూట్ క్యాంపస్ కు ప్రతి నెల కక్షలో ప్రవేశపెట్టగల ఓ రాకెట్ ను తయారు చేసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. మన దేశంలో ఇస్రో మినహా మరే సంస్థ రాకెట్లు తయారు చేయలేదు. కానీ తొలిసారిగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తొలి ప్రైవేట్ రాకెట్ను ఆవిష్కరించి విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2022లో సబ్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ S ను ప్రయోగించి అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేటు కంపెనీగా అవతరించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్కై రూట్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అత్యాధునిక సౌకర్యాలతో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ను కలిగి ఉండే ఈ క్యాంపస్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను రూపొందించారు. దేశంలోనే తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థగా ఎదిగిన స్కై రూట్ ఏరోస్పేస్ను ఐఐటియన్లు పవన్ చందన, భరత్ ఢాకా స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలె అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేటు అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. Founded Skyroot Aerospace, driven by an audacious mission to open space for all. Their dream was fueled by a revolutionary reform by Honorable Prime Minister Shri Narendra Modi, a reform that enabled Indian startups to aim beyond the sky. And in 2022, enabled by InSpace and ISRO, Skyroot made history. Vikram S, India's first private rocket, was launched to space, and that was just the beginning. Today, they have built a rocket factory that can roll out one rocket every month. Spanning 200,000 square feet, Infinity is a space to design, to build, to integrate. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యంతో విక్రమ్ సిరీస్లో ఏర్పాటైన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపిన ప్రధాని భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందన్న ప్రధాని భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రధాని జన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. propulsion system हो, composite materials हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है. आज दुनिया में छोटे सैटेलाइट्स की डिमांड लगातार बढ़ रही है.
लॉन्च फ्रीक्वेंसीज भी बढ़ रही है। नई नई कंपनियां सैटेलाइट सर्विसेज देने लगी है और स्पेस अब एक स्ट्रेटेजिक एसेट के रूप में जगह बना चुका है। इसलिए आने वाले वर्षों में ग्लोबल स्पेस इकोनॉमी कई गुना बढ़ने वाली है। ये भारत के युवाओं के लिए बहुत बड़ा अवसर है। भारत के पास स्पेस सेक्टर में जो कैपेबिलिटी है, वैसी कैपेबिलिटी दुनिया में केवल कुछ ही देशों के पास है। हमारे पास एक्सपर्ट इंजीनियर्स हैं, हाई क्वालिटी मैन्युफैक्चरिंग इकोसिस्टम है, वर्ल्ड क्लास लॉन्च साइट्स हैं और इनोवेशन को प्रोत्साहन करने वाला माइंडसेट है। भारत के युवा हमारे जैन जी नए समाधान दे रहे हैं और आज मैं दुनिया के जैन जी को भी बड़े आत्मविश्वास से कह सकता हूं कि अगर जैन जी के लिए सच्चे अर्थ में कहीं से प्रेरणा मिल सकती है तो भारत के जैन जी से मिल सकती है। भारत के जैन जी की जो क्रिएटिविटी है, भारत के जैन जी की जो पॉजिटिव माइंडसेट है, भारत के जैन जी की जो कैपेसिटी बिल्डिंग है, ये अपने आप में पूरी दुनिया की जैन जी के लिए आदर्श बन सकती है। స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కై రూట్ విజయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2030 నాటికి మన స్పేస్ ఎకానమీ 4 లక్షల కోట్లకు చేరుతుందన్న కిషన్ రెడ్డి యువ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం కావలసినంత ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. The first giant observation collaboration between NASA and ISRO, the launch of over 400 satellites for 34 nations on India's launch vehicle, the Mangalyaan spacecraft successfully entered Mars orbit, making ISRO only the first Asian and the 4th country in the world to do so. Each of these symbolize India's rise as a global space power. Today, India's space story is a collaborative story powered by over 400 private startups, 2,000 MSMEs, and 50 academic and R&D institutions together, shaping a thriving industrial ecosystem of innovation and engineering excellence. We must also celebrate the extraordinary genius of India's space scientists who have achieved what the world once thought impossible. They built the Mangalyaan, the cheapest Mars mission, over the cost of lower than many Hollywood movies, even telefilms also. They launched 104 satellites in a single mission, smashing the previous record of just 34. They successfully tested the reliable launch vehicle in 2016, which was a breakthrough and will reduce future launch costs 10 to 20 times. With these innovations, India has emerged as one of the world's most cost-effective hubs for small satellite launches. ఈ కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు తొలి విడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలి దశలో 4236 గ్రామాలు, 37450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల స్వీకరణ ప్రారంభమైంది. రామడుగు, గంగాధర మండలాల్లోని నామినేషన్ పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించి
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఈ 2 నుంచి 3 రోజుల పాటు అతన్ని కస్టడీలో విచారించనున్నారు. గతంలో 5 రోజుల పాటు కస్టడీలో తీసుకొని పలు కీలక అంశాలను అతని నుంచి సేకరించడం జరిగింది. పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు అతని ముందుంచి కూడా అతన్ని విచారించడం జరిగింది. సో అప్పుడు కొన్ని వివరాలు, దాంతోపాటుగా అప్పుడు సర్వర్ల పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా అతను చెప్పాడు. దాంతోపాటుగా అతని బ్యాంకు అకౌంట్లకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు భావించారు. మరోవైపు అతని ఎన్ఆర్ఈ ఖాతాని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మరికొన్ని అతన్ని ఎక్కడి నుంచి నగదు అతను జమ అయ్యాయి. ఏదంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వహించడం ద్వారా దాని పక్కన ఐబొమ్మ సినిమాలు దాంట్లో ప్రజెంట్ చేయడం ద్వారా వచ్చినటువంటి పక్కన రీడైరెక్ట్ అయ్యేటటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి బెట్టింగ్ సైట్లకు సంబంధించినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా యాడ్ కంపెనీల నుంచి ఇతనికి డబ్బులు చేకూరాయి, ఇతని అకౌంట్లో పడ్డాయి. అవన్నీ కూడా అతని ఎన్ఆర్ఈ ఖాతాలో జమ అయినట్టుగా తెలిసింది. అంతా కూడా యూఎస్డిటీలో చెల్లించారు. వాటిని అతను ఇండియన్ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి దాంట్లోకి బదిలీ చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇందులో ఎన్ఆర్ఈ ఖాతాలో మొత్తం ఎంత జమ అయింది, సో దానికి సంబంధించిన వివరాలు అడగడానికి ఆల్రెడీ ఇప్పటికే ఆ ఎన్ఆర్ఈ ఖాతాకు సంబంధించిన బ్యాంకుకి పోలీసులు లేఖలు కూడా రాశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పారు. పలానా ఈ కేసులో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. సో ఓవరాల్గా ఈ కేసులో మరికొన్ని విషయాలు తేల్చేందుకు పోలీసులు భావిస్తారు. గతంలో కూడా ఇప్పుడు ఇతను డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతని నుంచి రీడైరెక్ట్ అయ్యేటువంటి సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేస్తున్నటువంటి సిఎంఎస్ ద్వారా ఆ తర్వాత యాడ్ మేనేజ్మెంట్ ఇతర ద్వారా వీటిని డబ్బులు వచ్చినట్టుగా పోలీసులు భావించారు. సో అతను రీసెల్లర్గా అప్పుడు ఉన్నటువంటి ఎంజిలా కంపెనీలో అతను ఈ కంపెనీని డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి మరికొన్ని సర్వర్ల ద్వారా అతనికి వచ్చినటువంటి రీడైరెక్ట్ ద్వారా వచ్చినటువంటి నగదు ఇతర వివరాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. సో ఇప్పుడు వరకు దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవికి బెట్టింగ్ యాప్స్ సైట్ల ద్వారా వచ్చినటువంటి నగదు అంతా కూడా ఎన్ఆర్ఈ ఖాతా నుంచి ఇతని బ్యాంక్ అకౌంట్లో నమోదైంది. మరోవైపు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా సేకరించాలి. అతనికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో కొంత డబ్బు నమోదైందని అప్పట్లో సమాచారం వచ్చింది. కానీ అతనికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ వరకు పోలీసులు గుర్తించలేదు. సో ఈరోజు కస్టడీలో కూడా సుదీర్ఘంగా అతను విచారించే అవకాశం ఉంది. సో ఇప్పుడు గతంలో ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో భాగంగా అతనికి ఏ విధంగా ఈ ఐబొమ్మని సృష్టించాడు, ఆ తర్వాత దీనికి యాడ్స్టెరా వంటి కంపెనీల ద్వారా యాడ్లు ప్లే చేయించి డబ్బులు తీసుకున్నాడు, అన్నీ కూడా పోలీసులు గుర్తించారు. అతని ద్వారానే అతని మెయిల్ అకౌంట్ను ఓపెన్ చేసిన తర్వాత అతనే ఈ పేమెంట్స్ అన్ని చేయడం, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం, అతని బ్యాంక్ అకౌంట్ నుంచే రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అతనే నేరుగా ఈ ఐబొమ్మ నిర్వహించినట్లుగా పోలీసులు ధృవీకరణకు వచ్చారు. ఆ తర్వాత అతని బ్యాంక్ అకౌంట్ల మీద పడ్డారు. సో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో మరికొంత సమాచారం ఉంది. దాంతోపాటుగా అతని ఏవైతే ఐబొమ్మ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఐబొమ్మని క్లిక్ చేసిన తర్వాత, సినిమా మీద క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అయ్యే బెట్టింగ్ సైట్లకి చాలా డేటా వెళ్ళిందనేది పోలీసులు గుర్తించారు. సో ఆ డేటాని ఎంతమంది డేటా కలెక్ట్ చేశాడు, అతను పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో సుమారు మధ్య మిలియన్ల డేటా ఉందని అతను చెప్పాడు. సో అతని డేటా అంతా ఎక్కడ దాచిపెట్టారు, వాటిని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు హార్డ్ డిస్క్లో కూడా వాళ్ళు బ్యాకప్లో ఉన్నటువంటి సర్వర్లో మొత్తం 20,000 సినిమాలు బ్యాకప్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. హార్డ్ డిస్క్లో ఉన్న సినిమాలే మొత్తం క్లౌడ్లో కూడా పెట్టినట్టుగా తెలుసు. ఈ 3 రోజుల పాటు విచారణలో మరికొన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని కొద్దిసేపటి క్రితమే చెంచులగూడ జైలు నుంచి సీసీఎస్కి తీసుకొచ్చి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. చందు, ఓటు. ధన్యవాదాలు నాగార్జున. 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ఇచ్చిన ర్యాంకులు రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం సస్పెండ్ చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష ఆధారంగా
2019లో 1032 మంది గ్రూప్ 2 ర్యాంకర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. నాటి ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం గ్రూప్ 2 ర్యాంకులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ కిరణ్ కుమార్ అనే వ్యక్తి సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్టు ప్రస్తుతం ఆయన ఉంటున్న రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇమ్రాన్ ఖాన్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాలు, మీడియాలో విస్తృత కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చిన వేళ ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో జోరందుకున్న వేళ ఆయనను జైల్లో కలిసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు. ఈ మేరకు 3 రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళన ఆయన మద్దతుదారులు విరమించారు. ఇవాళ డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను మరో జైలుకు తరలించారనే వార్తలను ఖండించారు. ఇమ్రాన్కు 5 స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. టెలివిజన్లో ఏ ఛానల్ కావాలనుకున్నా చూసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. అనేక కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు నెల రోజులుగా ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబీకులు సహా ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ప్రయత్నించారు. వారికి అడియాలా జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. గత వారం కూడా ఆయన అక్కా చెల్లెళ్లు ఇమ్రాన్ను కలిసేందుకు జైలు వద్దకు వెళ్లగా లోపలకు అనుమతించని అధికారులు వారిని అక్కడి నుంచి దూరంగా ఈడ్చేశారు. ఈ క్రమంలో తమతో అనుచితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ సోదరీమణులు నిన్న పంజాబ్ పోలీస్ చీఫ్కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ జైలు వద్ద వందల మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఈ దశలో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ఒక దశలో ఆయన చనిపోయారనే కథనాలు వెలువడ్డాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచారం చేశాయి. అయితే కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇమాన్ పార్టీ ప్రతినిధి గత రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిన అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. హాంకాంగ్లోని ఉత్తర తాయిపో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారని నగర మేయర్ జాన్ లీ తెలిపారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశకరమైనదిగా ఈ ప్రమాదం నిలిచింది. ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రమాదాన్ని నెంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లను సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మొదట్లో 8 టవర్లలో దాదాపు 2000 ఫ్లాట్లు కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని వెదురు స్కాఫ్ ఫోల్డింగ్కు అంటుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 అరెస్టు చేశారు. 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 4600 మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అమెరికా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనను ఉగ్ర చర్యగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శ్వేత సౌధం సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనపై స్పందించిన ట్రంప్ అది ఒక దారుణమైన దాడి అని తెలిపారు. అది విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య అని, ఇది అమెరికా మొత్తంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కాల్పుల అనంతరం దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
నిందితుడు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడిగా గుర్తించామని, అతడు జో బైడెన్ పాలనా సమయంలో అమెరికాలోకి ప్రవేశించాడని ఆరోపించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. శరణార్థులు తమ మనుగడకే ప్రమాదకరమని ట్రంప్ మండిపడ్డారు. కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్స్ను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అటు ఆఫ్ఘాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు భారీగా చెలరేగి ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో లారీలోని డ్రైవర్ను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. రైల్వే టికెట్ బుకింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వచ్చేలోపే ఆ రైలు వెళ్లిపోయింది. ఈ నెల 1వ తేదీన 6 ప్రయాణికులు ఓఖా మధురై ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడానికి రిజర్వేషన్ చేయించుకున్నారు. ఓఖా మధురై ప్రత్యేక రైలు బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు వచ్చి 9 గంటల 20 నిమిషాలకు బయలుదేరి వెళ్తుంది. కానీ రిజర్వేషన్ టికెట్లో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు వస్తుందన్నట్లుగా తప్పుగా పడింది. దీంతో ప్రయాణికులు ఆలస్యంగా రైల్వే స్టేషన్కు రావడంతో రైలు అప్పటికే వెళ్లిపోయింది. రైల్వే టికెట్ బుకింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మంత్రి దామోదర రాజనరసింహ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు. కస్తూర్బా పాఠశాల సందర్శన సమయంలో అక్కడ చూసిన లోటుపాట్లను 4 నెలలైనా తిరగకముందే అన్ని మౌలిక సదుపాయాలతో అధునాతంగా తీర్చిదిద్దారు. డైనింగ్ హాల్, స్టడీ అవర్స్ కోసం అనువైన స్థలంతో పాటు లైటింగ్ వంటి సదుపాయాలు, పారిశుధ్యం కోసం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచారు. దీనిపై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సత్వరమే తమ సమస్యలకు పరిష్కారం చూపిన మంత్రి గారి పట్ల ప్రశంసలు కురిపించారు. అప్పటి వరకు తల్లి వెంటే అంబాడుతూ తిరిగిన 18 నెలల చిన్నారి మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామానికి చెందిన ఆయేషా బేగం ఇంటి ముందుకు వచ్చిన కూరగాయల ఆటో వద్దకు కొనుగోలు కోసం వెళ్ళింది. వారి 18 నెలల చిన్నారి అంబాడుతూ తల్లిని అనుసరించి ఆటోకి దగ్గరగా వెళ్లడం ఎవరూ గమనించలేదు. అక్క ఆయేషా బేగం వెనుదిరగ్గా డ్రైవర్ ఆటో కదిలించడంతో అక్కడే ఆడుతున్న పాప టైర్ కింద పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లెలో బాలుడి అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. గరికపల్లెకు చెందిన చంద్రకళ, గంగాధర దంపతుల 4 ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్ను మేనత్త భర్త కదిరికి చెందిన ప్రసాద్ అపహరించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రసాద్ కొడుకు వైద్యం కోసం బావ గంగాధర్ సాయం చేయలేదన్న కోపంతో బాలుడు హర్షవర్ధన్ను అపహరించి నంబుల పూలకుంట మండలం గౌకనపేట వద్ద కిరాతకంగా హత్య చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. దుకాణాలపైకి లారీ దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పింది. అతివేగంతో రహదారి పక్కనే ఉన్న కొడవళ్లు తయారు చేసే దుకాణంలోకి దూసుకెళ్లింది. లారీని గమనించిన దుకాణదారులు, కూలీలు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఓ వ్యక్తి రేకుల మధ్య ఇరుక్కుపోగా స్థానికులు అతన్ని క్షేమంగా బయటకు తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ధాటికి దుకాణాలు ధ్వంసమై సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ శ్వాస తీసుకోవడం, మాట్లాడడంలో ఇబ్బందిగా ఉండటంతో ట్రాకియోస్టమీ చేయాల్సి వచ్చింది. అది జరిగిన 15 రోజులకే శ్వాస సమస్యలు రావడంతో నిమ్స్లో సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో సబ్ గ్లోటిక్ ట్రాకియల్ స్టెనోసిస్ ఉన్నట్లు తేలింది. అనంతరం బెలూన్ డైలటేషన్ చేపట్టిన రోగి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు. బాధితుడు గాంధీ ఆసుపత్రిలో సంప్రదించారు. వారు పరీక్షలు నిర్వహించి ఈ నెల 12న ట్రాకియల్ రిసెక్షన్ అనస్టమోసిస్ శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం విజయ్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. సీవియర్ బ్రెత్లెస్నెస్ తోటి వచ్చాడు. ట్రేకియల్ సర్జరీ చేయడం చాలా కష్టము, చాలా మంది చెయ్యరు బయట. అందువరకే వేరే హాస్పిటల్ కూడా చేయకపోతే ఇక్కడికి వస్తే మనం టేకప్ చేసాము. ఆపరేషన్ చాలా బాగా జరిగింది. పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇట్స్ వెరీ రేర్ బయట చేయడం. ఇది చేసినా కానీ బయట కాస్ట్లీ ఉంటుంది. 10-15 lakhs ఛార్జ్ చేస్తారు. అది మనం ఫ్రీగా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేసేసాం. తాజా అంశం చూస్తున్నాం. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇవాళ నుంచి ఈ నెల 29 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉదయం కరెక్ట్గా 16 గంటల సమయానికైతే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం కూడా ఈ గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తుల ఫామ్లు అన్నింటిని తీసుకువెళ్ళి ఆ ఫామ్స్ అన్నింటిని కూడా నింపి తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 73 మండల కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 15,586 వార్డులు అయితే ఉన్నాయి. ఈరోజు మొదటి విడతలో భాగంగా తొలి విడతలో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 33 మండలాలకు సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీల్లో ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతోపాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 23 మండల కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు గ్రామ పంచాయతీలు చూసుకున్నట్లయితే మొత్తం 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే తొలి విడతలో భాగంగా మొత్తం కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ జిల్లా కలెక్టర్ మొత్తం కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా అభ్యర్థులు అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే వచ్చి ఆ దరఖాస్తు ఫామ్లన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ ఫామ్స్ మొత్తం కూడా నింపి తర్వాత ఇక్కడ అధికారులకు అయితే సబ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రం అనంతారం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో అయితే మొత్తం కూడా ఈ అభ్యర్థులు మొత్తం కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సర్పంచ్లుగా ఈ వాటికి సంబంధించిన ఫామ్స్ మొత్తం కూడా ఇస్తున్నారు. వీటన్నింటిని కూడా ఓటర్ లిస్టులో చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఫామ్స్ మొత్తం కూడా 1-2 సార్లు తరువుగా చెక్ చేసిన అనంతరం అయితే మొత్తం మళ్ళీ వాటిలో ఏమైనా ఫిల్ చేయనట్టయితే వారికి మొత్తం కూడా ఈ సంబంధిత అభ్యర్థులకి చెప్పి ఆ ఫామ్స్ మొత్తం కూడా పూర్తిగా సబ్మిట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 29వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నామినేషన్లు అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా తీసుకుంటారు. 30వ తేదీన మొత్తం కూడా ఈ నామినేషన్లకు సంబంధించి ఆ స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత 3వ తేదీన ఈ మొత్తం నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ అయితే జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఈ గ్రామ పంచాయతీ కేంద్రాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నల్గొండ జిల్లా అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్ఓ ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు మొత్తం ఈ అభ్యర్థులు ఈ పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళు ఎలాంటి ఫామ్స్ సబ్మిట్ చేయాలి, వీటికి సంబంధించిన ఎలాంటి వీటికి జడ్జ్ చేయాలి? సార్, నామినేషన్ పత్రము ఇవ్వడం జరిగింది. తర్వాత నామినేషన్ పత్రంలో ఈ పార్ట్ 1లో ప్రతిపాదకుని సంతకం ఉండాలి, పార్ట్ 2లో అభ్యర్థి సంతకం ఉండాలి, పార్ట్ 3లో కూడా అభ్యర్థి సంతకం ఉండాలి సార్.
పార్ట్ 4లో ఇక ఆర్ఓ సంతకం ఉంటుంది. నెక్స్ట్ అఫిడవిట్లో 2 సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలి. ఎక్స్పెండిచర్ డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. నామినేషన్ పత్రంతో జతపరచవలసింది ఫామ్ 3, స్వీయ ప్రకటన అంటే అఫిడవిటు, అనుబంధం 5, డిపాజిటు, నో డ్యూ సర్టిఫికెట్ ఫ్రమ్ జీపీ, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆధార్ కార్డు, క్యాష్ సర్టిఫికెట్. సార్ ఇప్పుడు ఈ నామినేషన్ స్వీకరణ అనేది ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు. తర్వాత 30వ తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ అనేది 3/12/2025 నాడు. తర్వాత ఎన్నిక అనేది 11/12/2025 సార్. 7 గంటల నుంచి 1 వరకు. 2 గంటలకు ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత ఫలితాలు. మొత్తం కూడా నామినేషన్ ప్రక్రియ అయితే సుజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా మొత్తం 2 అభ్యర్థులు అయితే నామినేషన్ పత్రాలు అయితే ఇక్కడ సమర్పించారు. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఇక్కడ ఇప్పటికే నామినేషన్ వేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ రోజు ఉదయం 10:30 గంటలకి అయితే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 30వ తేదీన మొత్తం కూడా స్క్రూటినీ చేస్తారు, పరిశీలిస్తారు. 3వ తేదీ వరకు కూడా ఇక్కడ దీనికి సంబంధించి విత్డ్రా కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. 100% విద్యుత్ బస్సులు 8 చోట్ల ఇంటర్సిటీ బస్సు టెర్మినల్ల ఏర్పాటు. బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు. నిత్యం 1 కోటి మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, బస్ డిపోలు, బస్టాండ్ల నిర్మాణం, ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో ఆర్టీసీ కార్యాచరణను సిద్ధం చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సంస్థను విస్తరించనున్నట్లు ముసాయిదా ప్రణాళికలో పేర్కొంది. గడిచిన 2 ఏళ్లలో సాధించిన విజయాలను తెలపడంతో పాటు విజన్ 2047లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికులకు మెరుగుపరిచే సేవలను వివరించింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ఆర్టీసీ ప్రణాళికను సిద్ధం చేసింది. 100% విద్యుత్ బస్సులు, 8 చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినళ్లు, బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయనుంది. నిత్యం 1 కోటి మందికి పైగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం, కొత్తగా 134 బస్ డిపోలు, బస్టాండ్ల నిర్మాణం, 60,000 ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రగతిలో రవాణా ఆధారిత అభివృద్ధి కీలకమైన అంశం కావడంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సంస్థను విస్తరించనున్నట్లు ముసాయిదా ప్రణాళికలో పేర్కొంది. గడిచిన 2 ఏళ్లలో సాధించిన విజయాలను తెలపడంతో పాటు విజన్ 2047లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికులకు మెరుగుపరిచే సేవలను వివరించింది. హైదరాబాద్లో ప్రధాన బస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 8 భారీ ఇంటర్సిటీ బస్సు టెర్మినళ్లు నిర్మిస్తారు. అందులో 5 2030 నాటికి, మిగతా 3 2039 వరకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,878 బస్సులున్నాయి. 2030 నాటికి మరో 2,132 బస్సులను సమకూర్చుకోవడం, 2047 నాటికి 13,522కు పెంచటం లక్ష్యంగా పేర్కొంది. ప్రస్తుతం రోజుకు 60 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా 2039 నాటికి ఆ సంఖ్య 1 కోటి మందికి పెరుగుతుందని అంచనా వేసింది. పెరిగే బస్సులకు 2047 నాటికి మరో 134 బస్ డిపోలు, బస్టాండ్లు రావడంతో కొత్తగా 60,000 ఉద్యోగాలు వస్తాయని ఆర్టీసీ వివరించింది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా ప్రయాణించేలా 12 డెడికేటెడ్ బస్సు కారిడార్లను ఆర్టీసీ ప్రతిపాదించింది. అందులో 4ంటిని 2030 నాటికి, మిగిలిన 8ంటిని 2039 నాటికి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూలంగా ఉండేలా డీజిల్ బస్సుల స్థానంలో 2030 నాటికి 30% విద్యుత్ బస్సులు తేవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. 2039 నాటికి ఆర్టీసీలో 100% బస్సులు ఎలక్ట్రిక్వే తిరుగుతాయని పేర్కొంది. 2030 నాటికి 51 బస్ డిపోల్లో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. 2 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఖాళీ భూముల్లో 50% భూములను సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగంలోకి తేవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ వివరించింది. రెండు 2030 నాటికి ఏఐ ఆధారిత ప్రయాణికుల సహాయక వ్యవస్థ అమలుకు ఆర్టీసీ ప్రణాళికలు చేస్తుంది. తద్వారా సేవలు స్మార్ట్గా, మరింత వేగంగా, ఖచ్చితత్వంతో ఆటోమేటెడ్ పద్ధతిలో అందుతాయి.
బస్సుల రాకపోకలు, ఆలస్యం, గమ్యస్థానం సమాచారం వంటి వివరాలు చూపించేలా 2039 నాటికి 335 బస్ స్టేషన్లలో రియల్ టైం డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఏఐ ఆధారంగా ప్రయాణికుల డిమాండ్ను అంచనా వేస్తూ రూట్లు, బస్సులు నడిపే విధానం అమలు చేయాలన్నది ప్రణాళిక. బస్ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నారా, అలసిపోయారా అనే అంశం గమనించేందుకు 2030 నాటికి 200 దూర ప్రాంత బస్సుల్లో మానిటరింగ్, సేఫ్టీ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయించారు. 2047 నాటికి అన్ని బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది. సాధారణంగా మనం పాత వార్తాపత్రికలను ఇంట్లో ఏదైనా అవసరాలకు వినియోగిస్తాం లేదా దుకాణాలకు అమ్మేస్తాం. కానీ విజయవాడకు చెందిన ఈ మహిళ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. పత్రికలతో రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆ బొమ్మలను అందంగా తీర్చిదిద్ది ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరికొంతమంది మహిళలకు ఉపాధి కూడా చూపిస్తున్నారు. అసలు ఎవరా మహిళ? పత్రికతో బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారు? నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం. చూశారుగా ఈ బొమ్మల్ని? అచ్చం కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల్లా ఉన్నాయి కదా. వీటిని ఏదైనా కలపతో తయారు చేశారనుకుంటే పొరబడినట్లే. ఈ బొమ్మలను పాత వార్తాపత్రికలతో రూపొందించారు విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన ముత్యాల వరలక్ష్మి. ఖాళీ సమయంలో ఇంట్లో ఉన్న కాగితాలతో చిన్న చిన్న పువ్వులు తయారు చేసేవారు ఈ గృహిణి. ఓసారి యూట్యూబ్లో చెన్నైకి చెందిన మహిళ వృధా పేపర్లతో ఆఫ్రికన్ డాల్ బొమ్మలు తయారు చేయడం చూసి వరలక్ష్మి కూడా బొమ్మలు చేయడం ప్రారంభించారు. వార్తాపత్రికలతో వరలక్ష్మి తయారు చేసిన బొమ్మలను మొదట్లో బంధువులు, మిత్రులకు బహుమతులుగా ఇచ్చేవారు. అందరూ బాగున్నాయని ప్రశంసించడంతో దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. 7 ఏళ్ల నుంచి ఆఫ్రికన్ డాల్స్, శివలింగాలు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, ఇంట్లో వాడే ట్రేలు, పూజా బుట్టలు లాంటి వాటిని తయారు చేస్తున్నారు. వాటికి రంగులద్ది, చమ్కీలు, పూసలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళలు తన భర్త స్నేహితుల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు వరలక్ష్మి చెప్పారు. ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య వివిధ జిల్లాల నుంచి ఆర్డర్లు వచ్చాయంటున్నారు. ఏదైనా చేసి వ్యాపారం చేయాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనే ఆలోచన ఉండేది. పేపర్ ఎక్కువగా ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన వచ్చింది. పువ్వులు అండ్ చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. అట్లా చేస్తున్న క్రమంలో ఒకరోజు యూట్యూబ్లో ఆఫ్రికన్ డాల్స్ చేయడం చూశానండి. ఆలోచించి చేయడం మొదలు పెట్టానండి. నేను 7 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మొదట్లో చేసినవన్నీ కూడా ఫంక్షన్స్కి లేదా ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఉపయోగించేదాన్ని. ఆ గిఫ్టే నాకు బిజినెస్ గా మారింది. ఒక 10 మందికి నేను వర్క్ నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని ఫినిష్ చేసుకుని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. వర్కర్స్ తో పాటు రోజుకి ఒక ప్రొడక్షన్ 100 బొమ్మలు చేయగలను. లాస్ట్ టైం దసరా ఉత్సవాల్లో ఒక స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ చాలా బాగా క్లిక్ అయిందండి. మా వారి ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్ళగలిగాను. స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నాకు మార్కెట్ డబుల్ అయిందండి. నెలకి 10,000, 15,000 సంపాదించడం కష్టమయ్యేది. 50,000 వరకు సంపాదిస్తుంది. వరలక్ష్మి మరికొంతమంది మహిళలకు బొమ్మలు తయారు చేయడం నేర్పించారు. 5గురిని తన వద్ద పెట్టుకుని రోజుకు దాదాపు 100 బొమ్మలు తయారు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను. మాది గూపు గణేష్ గూపు డాక్రేలు ఉన్నా. ఆ డాక్రేలు ఆమె పరిచయం అయింది వరలక్ష్మి గారు. ఇలాగ నేర్చుకుంటా వాళ్ళ శాతం అంటే ఖాళీగా కూర్చుంటాను కదా, నేర్చుకుంటాను. ఇంట్లోనే ఏదో నెలకి ఒక 10,000 వచ్చినట్టుగా ఆమె మాకు ఏదో పని చూపించింది, అవి చేస్తున్నాం. 20,000తో పొదుపు అకౌంట్ నుంచి ఆమెకు అంతర్గతగా ఇవ్వటం జరిగింది. 2-3 టైమ్స్ 20,000, 30,000 అలా ఇచ్చాము. శ్రీనిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి తరఫున శ్రీనిధి సంస్థ నుంచి, మహిళా బ్యాంకు నుంచి మేము ఒక 50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. ఇంట్లో ఉండి ఏమి చదువురాక ఏమి చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక 10 మందికి పేపర్స్ ఇవ్వడం, ఎలా రోల్ చేయాలని చూపించడం, పని నేర్పించడం జరిగింది. వాళ్ళకు కూడా మేము సంపాదించగలం అనే నమ్మకం కలిగింది. వాళ్ళకు కూడా వార్తాపత్రికలను ఉపయోగించుకొని ఇలాంటి అద్భుతమైన బొమ్మలను అయితే తయారు చేస్తున్నారు వరలక్ష్మి. ఇలాంటి బొమ్మలు తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా నెలకు దాదాపుగా 50,000 రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు. తాను సంపాదించడమే కాక మరింత మంది మహిళలకు ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు. భవిష్యత్తులో తన వ్యాపారాన్ని విస్తరింపజేసి మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా అని వరలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.